హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం చాలామంది ఐఫోన్లు వాడతాం. ఐఫోన్లు వాడినప్పుడు ఐఫోన్ అనేది చాలా వరకు సెక్యూర్ అయినటువంటి ఇదే కదా! ఈ సెక్యూర్ ఐఫోన్‌ని మనం ఇంకా సెక్యూర్ చేసుకోవాలి అంటే, మనం మన ఐఫోన్‌లో ఉన్న యాప్స్‌ని కూడా మనం పర్సనలైజ్ చేసుకొని, వాటిని మన యొక్క పాస్వర్డ్ అలాగే మన ఫేస్ ఐడీతో ఓపెన్ అయ్యేలాగా సెట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకుంది. అంటే ఇప్పుడు మన పర్సనల్ యాప్స్ అంటే సోషల్ మీడియా యాప్స్ కానీ, లేదంటే బ్యాంకింగ్ యాప్స్ కానీ, ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ యాప్స్ అన్నింటిని కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. అంటే ఆ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మన బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత ఓపెన్ అవుతాయి. అంటే ఫేస్ ఐడీని గానీ, లేదంటే పాస్వర్డ్ గానీ మనం ఎంటర్ చేస్తేనే ఆ పర్టిక్యులర్ యాప్స్ ఓపెన్ అయ్యే విధంగా మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు మన యాపుల్ని ఐఫోన్‌లో అన్నమాట. సాధారణంగా మన ఫోన్‌లు ఎవరైనా వాడుతున్నప్పుడు ఈ యాప్స్ ఏమన్నా ఓపెన్ చేసి మనకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ కానీ చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలా లేకుండా మన చేతిలో కాకుండా థర్డ్ పార్టీ చేతిలో కంటే ఎవరికైనా మన ఫోన్ తీసుకున్నప్పుడు ఎవరైనా మన ఫోన్‌ని ఒకవేళ దొంగిలించినా కూడా మన సీక్రెట్ యాప్స్ మనం సీక్రెట్‌గా పాస్‌వర్డ్ పెట్టి కాన్ఫిగర్ చేసుకునే యాప్స్‌ని వాళ్ళు ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకోసం మనం మన ఫోన్‌లో యాప్స్‌కి ఇండివిడ్యువల్‌గా వాటికి సెక్యూరిటీస్‌ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. పాస్వర్డ్ ద్వారా గానీ, బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే టచ్ ఐడీ గానీ, ఫేస్ ఐడీ గానీ ఏది ఉంటే అది రికగ్నైజ్ చేసుకున్న తర్వాతనే అది మనమే అని రికగ్నైజ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసే విధంగా మనం మన ఐఫోన్‌ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో షార్ట్ కట్ అనేటువంటి ఒక యాప్ ఉండాలి. ఈ షార్ట్ కట్ అనే యాప్ అనేటువంటిది సాధారణంగా ఐఫోన్‌లో డిఫాల్ట్‌గా వస్తుంది. మీ ఐఫోన్‌లో గనక షార్ట్ కట్ యాప్స్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు ఈజీగా ఫ్రీగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం మన ఫోన్‌లోని యాప్స్‌ని సెక్యూర్ చేసుకోవాలి అంటే ముందుగా మనం షార్ట్ కట్ యాప్స్‌లోకెళ్ళి ఇక్కడ ఆటోమేషన్ అనేటువంటిది ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. షార్ట్ కట్ యాప్‌ని మనం ఓపెన్ చేసినప్పుడు దాని ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సెంటర్‌లో కింద 3 బటన్స్‌లో సెంటర్‌లో ఆటోమేషన్ అనేటువంటి ఒక బటన్ ఉంది. ఆ ఆటోమేషన్ మీద మనం ట్యాప్ చేస్తే ఈ ఆటోమేషన్ మీద ట్యాప్ చేసినప్పుడు న్యూ ఆటోమేషన్ అని చెప్పేసి మనం కనిపిస్తుంది. ఆ న్యూ ఆటోమేషన్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ నేను క్యాన్సిల్ చేసి చూపిస్తాను. ఇక్కడ న్యూ ఆటోమేషన్ అని ఉంది. ఈ న్యూ ఆటోమేషన్ మీద మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇలాగ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. మనం దాన్ని స్క్రోల్ అప్ చేస్తూ పోతే ఇక్కడ యాప్స్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనిపించింది. ఈ యాప్స్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓపెన్డ్ అనేటువంటి ఆప్షన్ టిక్ పెట్టి ఉండాలి. అలాగే రన్ ఇమ్మీడియేట్లీని సెలెక్ట్ చేయాలి. రన్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ కాకుండా రన్ ఇమ్మీడియేట్లీని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నోటిఫై వెన్ రన్ అనేటువంటిది ఆఫ్‌లో ఉండే విధంగా చూసుకొని తర్వాత పైకెళ్ళి ఇక్కడ యాప్స్ ఏ యాప్స్‌కైతే మీరు పాస్‌వర్డ్ పెట్టుకోదలుచుకున్నారో ఆ యాప్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూజ్ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూజ్ అని ఉంది కదా! ఈ చూజ్ అనే దాని మీద మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యాప్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కెమెరా యాప్‌కి, క్లాక్ యాప్‌కి, అలాగే ఈ క్యాలిక్యులేటర్ యాప్ ఇలా కొన్ని బంచ్ ఆఫ్ యాప్స్‌ని కొన్నిటిని నేను తీసుకొని ఇలా కాంటాక్ట్స్ ఇలాగ ఒక 4 యాప్స్‌ని నేను సెలెక్ట్ చేసుకొని వాటికి నేను పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోదలుచుకున్నాను. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం 4 యాప్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇక్కడ పైన డన్ మీద మనం క్లిక్ చేసేసి తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్‌లోకెళ్తే ఇక్కడ మనకేంటంటే న్యూ బ్లాంక్ ఆటోమేషన్ ఉంటుంది కదా! దీని మీద మనం ట్యాప్ చేసినప్పుడు యాడ్ యాక్షన్ అని ఉంటుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ యాప్స్‌ని ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఏమవ్వాలి అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్‌గా మనం యాడ్ యాక్షన్ పెట్టినప్పుడు లాక్ స్క్రీన్ అవ్వాలి. అంటే ఏంటి, మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ లాక్ అయిపోవాలి. మనం పాస్వర్డ్ గానీ, లేదంటే మన ఫేస్ అథెంటికేషన్ గానీ, లేదంటే టచ్ ఐడీ గానీ ఇస్తేనే అది ఓపెన్ అవ్వాలి. ఆ విధంగా దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్‌లోకెళ్ళి మీరు లాక్ స్క్రీన్ అంటే ఎల్ఓసీకే అని టైప్ చేస్తే కింద మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే డన్ అని చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఆటోమేషన్ క్రియేట్ అయింది. పర్సనల్ ఆటోమేషన్ వెన్ ఎనీ ఆఫ్ 4 యాప్స్ ఆర్ ఓపెన్డ్ లాక్ స్క్రీన్. ఈ 4 యాప్స్‌లో మనం ఏవైతే పెట్టుకున్నామో ఆ 4 యాప్స్‌ని మనం ఓపెన్ చేస్తే మన స్క్రీన్ లాక్ అవుతుంది. మన బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అది టెస్ట్ చేద్దాం. మనం వెళ్ళిన తర్వాత నేను కాంటాక్ట్స్ యాప్‌కి నేను పెట్టాను. కాంటాక్ట్స్ యాప్ పెట్టినప్పుడు
ఈ స్క్రీను లాక్ అయిపోయింది. నేను ఫేస్ ఐడి నా ఎదురుగుండా లేదు కాబట్టి ఫేస్ ఐడి రికగ్నైజ్ చేయలేదు కాబట్టి అది లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పైకి పెట్టేసి ఓపెన్ చేసి నేను నా పాస్వర్డ్ ఓపెన్ చేసినప్పుడే కాంటాక్ట్స్ ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు నా పాస్వర్డ్ నేను ఎదురుకుండా నా బయోమెట్రిక్ నా ఫేస్ ఐడిని రీడ్ చేసింది. అది రీడ్ చేసినప్పుడు నా ఫేస్ ఐడి దానికి అందుబాటులో లేదు కాబట్టి నేను పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకున్నాను. అలాగే నేను ఒకవేళ ఫేస్ ఐడి ఎదురుకుండా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం వేరే యాప్ దీన్ని క్లోజ్ చేసేసి కెమెరా యాప్ కూడా మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి నేను బయోమెట్రిక్గా నేను ఎదురుకుండా ఉంటాను. లాక్ అయింది, బయోమెట్రిక్ ఓపెన్ అయింది. మనం ఓపెన్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది. అక్కడ ఫేస్ ఐడి అన్లాక్ అయింది కదా, ఫేస్ ఐడి అన్లాక్ అయిన వెంటనే కెమెరా యాప్ ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు నేను కెమెరా ఫోన్ ఎదురకుండా వచ్చాను కాబట్టి అది మనకి ఓపెన్ అయింది. ఒకసారి మీకు మళ్ళీ ఇంకొక యాప్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను ఈ కెమెరా యాప్కి నేను పెట్టాను కదా కాంటాక్ట్స్ యాప్. కాంటాక్ట్ యాప్స్ని నేను ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ లాక్ అయింది. అక్కడ నా బయోమెట్రిక్ అథెంటికేషన్కి అది లాక్ ఓపెన్ అయింది. అప్పుడు స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి కాంటాక్ట్స్ అనేటువంటి యాప్ ఓపెన్ అయింది. ఒకవేళ కనుక మనం స్క్రీన్ లాక్ ఒకవేళ కనుక మనం బయోమెట్రిక్ అది దాని యొక్క ఫేస్ ఐడికి అందుబాటులో లేకపోతే అది ఓపెన్ అవ్వదన్నమాట. ఇప్పుడు నేను ఫేస్ ఐడికి దూరంగా ఉంటాను. దీన్ని నేను క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే నేను దానికి దూరంగా వెళ్ళిపోయి ఓపెన్ చేసినప్పుడు అది స్క్రీన్ లాక్ అయింది. పైకి క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతాను. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కాంటాక్ట్స్ ఓపెన్ అయ్యాయి. నేను నా కాంటాక్ట్స్ని నేను బ్రౌజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా మనం మన యాప్స్కి పర్సనల్గా ఆటోమేషన్లో మన పర్సనల్ యాప్స్కి మనం పాస్కోడ్లు పెట్టుకోవచ్చు. మనం పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే మనం ఫేస్ ఐడి అంటే ఫేస్ రికగ్నిషన్ చేసినప్పుడు కానీ టచ్ ఐడి ద్వారా కానీ మాత్రమే మనం ఓపెన్ చేసుకోవచ్చు. మన ఫోన్ వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఈ యాప్స్ మనకి ఓపెన్ అవ్వవు. అలా కాకుండా మనం హోమ్ లొకేషన్లో ఉండంగా యాప్స్ ఓపెన్ అవ్వాలి. బయటికి వెళ్ళిపోయినప్పుడు యాప్ ఓపెన్ అవ్వకూడదు. మన ఫోను మనం బయటకు తీసుకెళ్ళిపోయినప్పుడు యాప్ ఓపెన్ అవ్వకూడదు అనే విధంగా కూడా దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన హోమ్ లొకేషన్లో ఒక వైఫైని వాడుతున్నప్పుడు ఆ వైఫై కనెక్షన్ ఆన్లో ఉన్నప్పుడు ఆ వైఫై కనెక్షన్ రేంజ్లో ఉన్నప్పుడు మనకి ఈ యాప్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోవాలి. లేదు అంటే అవి ఓపెన్ అవ్వకూడదు. ఆ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే ప్రతిసారి మన లొకేషన్లో ఉన్నప్పుడు మనం పాస్వర్డ్లు అవన్నీ ఓపెన్ చేసుకోకుండా మన లొకేషన్ దాటిన తర్వాత బయట ఎక్కడికైనా ఫోన్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆ యాప్స్ ఓపెన్ అవ్వకూడదు అన్నప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఇందులో షార్ట్స్లో వెళ్ళిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఆటోమేషన్స్లో ఇక్కడ ఈ విధంగా మన యాప్స్ని మనం పాస్వర్డ్ల ద్వారా కానీ లేదంటే ఫేస్ ఐడి ద్వారా కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం సరే. ఇప్పుడు మనం ఒకవేళ మన ఆటోమేషన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే మనం పెట్టుకున్నటువంటి యాప్స్లో డిలీట్ చేసుకోవాలి, కొత్త యాప్స్ని యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు షార్ట్కట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి పర్సనల్ ఆటోమేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వెన్ అనేటువంటి ఈ యొక్క దాంట్లో 4 యాప్స్ ఆర్ ఓపెన్ అని ఉంది కదా, ఆ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎనీ ఆఫ్ యాప్స్లోకి వెళ్ళేటప్పుడు ఈ యాప్స్లో మనం సెలెక్ట్ చేసుకున్నవి అవసరమైతే డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇదివరకు మనం 4 యాప్స్ని పెట్టుకున్నాం, ఓన్లీ 3 యాప్స్ మాత్రమే అందులో ఉన్నాయి. ఒక యాప్ని మనం తీసేసి దాన్ని ఎడిట్ చేసుకున్నాం. దీన్ని మనం డన్ అంటే మనకి మన యాప్స్ 3 యాప్స్ తోటి ఆటోమేషన్ ఇక్కడ వెన్ ఎనీ ఆఫ్ 3 యాప్స్ ఆర్ ఓపెన్, ఈ ఆటోమేషన్ మనకి అందులో సేవ్ అయి ఉంటుంది. ఈ 3 యాప్స్ మనం ఒక 3 యాప్స్ని పాస్కోడ్తో ప్రొటెక్ట్ చేసుకున్నామో ఆ 3 యాప్స్ మనం ఓపెన్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం పాస్వర్డ్ అయినా ఇవ్వాలి, లేదా మన బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఫేస్ ఐడి, టచ్ ఐడి లాంటి ద్వారా అయినా మనం వాటిని ఓపెన్ చేసుకోవాలి. అయితే ఈ ఆటోమేషన్ని మనం యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మనకు అక్కర్లేదంటే ఏ విధంగా డిలీట్ చేసేసుకోవాలి అనే సమస్య వచ్చినప్పుడు ఇక్కడ దీని మీద ఇలాగా లెఫ్ట్ సైడ్కి రైట్ నుంచి లెఫ్ట్కి మనం స్వైప్ చేస్తే ఆటోమేషన్ని అక్కడ డిలీట్ బటన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఆటోమేషన్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా ఆటోమేషన్లో షార్ట్ కట్స్ అనేటువంటి యాప్స్లో ఆటోమేషన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం మన పర్సనల్ యాప్స్కి పాస్కోడ్లు పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వీలుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు
అందించగలుగుతున్నాను. జై హింద్, జై భారత్.